జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో ఇంకా సముద్రుడు మనకి ఇంకా మార్గం వేసుకోమని పర్మిషన్ ఇచ్చాక ఇంకా వానర సైన్యం మొత్తం బ్రిడ్జ్ కట్టడానికి స్టార్ట్ చేశారు అని చెప్పాక దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము. ఇంకా సముద్రుడు మార్గం ఇచ్చిన వెంటనే వానర సైన్యం అంతా అసలు ఫుల్ ఊపు మీద వస్తారనమాట ఇంకా మన వారధిని నిర్మించడానికి. ఇంకా రాముడు ఇలా ఆజ్ఞ ఇస్తాడు, సముద్రంపై వంతెన నిర్మించండి, లంకను చేరుతాము అందరము అని. ఇంకా మన ఇంజనీర్స్ అయిన నల ఇంకా నీల ముందుకు వస్తారు. వాళ్ళు ఒక శక్తివంతమైన వరం ఉంది వాళ్ళిద్దరికి. ఏంటంటే వాళ్ళు వేసిన రాళ్ళలో నీటిలో మునగకుండా తేలుతాయి అన్నమాట. సో దట్ వీళ్ళు దాని మీద అడుగు వేసినప్పుడు అది మునగకుండా వాళ్ళు అలా వెళ్ళడానికి. ఇంకా వాళ్ళు చెట్లను కొట్టి తెచ్చారు, ఇంకా కొన్ని కొండలు పగలు కొట్టి దాని రాళ్ళని తీసుకొచ్చారు. దానిపైన రామ రామ అని రాసి సముద్రంలో వేస్తూ ఒక వంతెనలాగా నిర్మిస్తూ మొదలు పెడతారనమాట. ఇంకా అదృష్టంగా హనుమంతుడితో పాటు మన అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు అందరూ ఇలా కలిసి భారీ రాళ్ళను మోసుకొచ్చి ఇంకా వంతెన నిర్మాణానికి సహాయపడతారు. ఇంకా అలా కొన్ని రోజుల్లో సముద్రం పైన ఒక గట్టి వంతెన అయితే రూపొందుతుంది. ఈ వంతెననే మనము ఇప్పుడు రామసేతు అని కూడా పిలుచుకుంటున్నాం కదా, అలా అది ప్రసిద్ధి చెందింది. ఇంకా సముద్రాన్ని దాటి లంక వైపుకి ఇంకా ప్రయాణించాలి కదా, ఇంకా మొదటి అడుగును వేసేస్తారు. అలా రాముడు సీతమ్మను ఎలా అయినా తిరిగి పొందాలనే సంకల్పంతో ఇంకా లంక విజయానికి ఈ సైన్యం అంతా సిద్ధమై ఇంకా వెళ్తారనమాట. అలా ఇలా మన వానర సైన్యం అంతా లంక వైపుకి స్టార్ట్ అవుతారు. హనుమంతుడు వీళ్ళందరినీ ముందుండి నడిపిస్తూ ఉంటారనమాట. అది ఎలా జరిగిందని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.